చిన్నతనంలో చేసిన తప్పులు గుర్తుకొస్తున్నాయి. అరే, అక్కయ్య ఉత్తరం రాసింది, కాస్త చదివి పెట్టరా అంటూ కార్డు ముక్క చేతిలో పెడుతూ అడిగేది అమ్మ. భారత భాగవతాదులు ఆమెకి కంఠతా వచ్చు, కానీ చదవలేదు, రాయలేదు. ఓ బెల్లం ముక్క ఆశ పెడితే కాని కార్డులో ఏముందో చదివి పెట్టేవాణ్ణి కాదు నేను. అప్పుడు అమ్మ నాతో ఎంత అవస్థపడిందో ఇదిగో ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత తెలిసొస్తోంది. కంప్యూటర్ మీద పనిచేయడం రాదా అంటే వచ్చు, అది మధ్యలో మొరాయిస్తే ఏం చెయ్యాలో తెలియదు. పిల్లల్ని అడిగితే కాదనరు, కానీ వాళ్ల తొందరలో వాళ్ళుంటారు. మనకి తెలిసింది చెప్తారు, తలకు ఎక్కకపోయినా తెలిసినట్టు తలూపుతాం. ఎందుకంటే వాళ్లకంటే పెద్దవాళ్లం కదా. మొబైల్ బిల్లో కరెంటు బిల్లో కట్టాలి. పిల్లలు చెప్పినట్టే అన్ని స్టెప్పులు వేస్తాం. చివర్లో ఓటీపీ అంటుందది. మొబైల్కొస్తుంది, దాన్ని చూసుకుని మళ్ళీ కంప్యూటర్లో తలదూర్చేసరికి టైం అయిపోతుందో ఏమో, మళ్ళీ కొత్త ఓటీపీ అంటుంది. ఈసారి సరిగానే సరిచూసుకొని టైప్ చేసి సబ్మిట్ నొక్కుతాం. అమ్మయ్యా, పని అయిపోయింది అని సంతోషపడేలోగా ఎర్రరని వస్తుంది. కథ మళ్ళీ మొదలు. ఇంతకీ డబ్బు పోయినట్టా, అసలుకే పోయినట్టా? ఇంకా కొత్త మనోవ్యాధి మొదలవుతుంది. అమ్మా, ఎక్కడున్నావమ్మా? అప్పుడు నేను నిన్ను ఏడిపించినందుకు ఇప్పుడు నవ్వుకుంటున్నావా తల్లి పైనుంచి అని అనుకోవాల్సి వస్తోంది. మరిన్ని కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.